మాట్లాడేవాడిని నేను కాదు, మీరే నాలో ఉండి మాట్లాడుచున్నారన్న మాటని నెరవేర్చి ఈ రాత్రి గల సమయంలో ప్రభువా బిడ్డలందరితో మాట్లాడి కృప చూపించమని, యేసుక్రీస్తు రక్తములో కడగమని, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క జీవితం కట్టబడతాకి నీ కృపను దయచేయమని, యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క హృదయం కదిలించబడునుగాక. ఆమేన్. యేసయ్యకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఎవరు మాట్లాడొద్దు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. వాక్యము చదివేటప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. వాక్యము ఏంటంటే వినాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చెప్పాలని నేను ఇక్కడ ఆసక్తి కలిగి నిలబడి ఉన్నాను. ప్రభు ప్రేరేపణ కలిగజేసి మరి మాట్లాడాలి అని చెప్తున్న మాట మీ అందరికీ ప్రకటించాలని నిలబడి ఉన్నాను. మీరందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం. వాక్యములోకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న పల్లవి పాడి మీకు వినిపించాలని నిలబడి ఉన్నాను. హల్లెలూయా. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలో హాస్యలో విస్తరింపజేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలో ఆశలో విస్తరింపజేశావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలో ఆశలు విస్తరింపజేశావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని చూసుకుందాము. అందరూ కూడా చూడండి. త్వరగా బైబిల్ ఓపెన్ చేయండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం సూటిగా తేటగా ఈ రాత్రి గల సమయంలో మనతో మాట్లాడుతుంది కాబట్టి మనము చాలా జాగ్రత్త కలిగి దేవుని నామాన్ని గణపరచుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి కాబట్టి అందరూ కూడా ఒకసారి చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి చూద్దాం. అందరూ కూడా దేవుని వాక్యాన్ని చూడాలి. హల్లెలూయా. ఎవరు మాట్లాడద్దు. ఏబు గారు మీకు తెలుసు కదా. ఏబుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? దేవుడు నేను దీవించిన గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంతమంది? 3 వ్యక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏబు గారికి వచ్చిన శ్రమ, ఏబు గారికి వచ్చిన కష్టము, ఏబు గారికి వచ్చిన బాధ ప్రపంచంలో ఏ మానవుడికి రాలా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటి బాధ, ఏంటి ఇబ్బంది? మీరు చాలాసార్లు విన్నారు. ఆయన ఏబు గారంట మరి ఆ యొక్క తూర్పు ఊజు దేశమందు ఆ పట్టణంలో ధనవంతుడిగా ఆయన మరి ఎంతగానో తొలదూగుతున్న సమయాలంట. ఆ సమయాల్లో ఇక్కడ ఆయనకు ఒక పెద్ద భయంకరమైన కష్టం వచ్చింది. మీ అందరికీ తెలుసు కదా. ఏమైపోయింది పరిస్థితి అంతా? బిడ్డలు ఇదైపోయారు, పనివారు ఇదైపోయారు, అందరు ఇదైపోయారు కదా. భార్య కూడా దూషించింది, రకరకాలుగా ప్రయత్నం అయిపోయింది. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఏబు గారి సంగతి అంతా ఎవరికి తెలుసు? తన ప్రయాణ స్నేహితులకు తెలుసు. ప్రయాణ స్నేహితులు అంటే ఇక్కడ ఒక భావం ఉంది. మామూలు స్నేహితులు వేరు, ప్రయాణ స్నేహితులు వేరు. అంటే ప్రయాణం కూడా పెట్టేసేంత స్నేహభావం. దేవునికి స్తోత్రం. ఈ ప్రయాణ స్నేహితులు మాట్లాడుతున్న మాట, ఏబు గారు సమస్తమును పోగొట్టుకొని ఎలాగైపోయాడంట? ఏకాకి అయిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఏకాకి అయిపోయి నా అనేవాళ్ళు లేరు, బిడ్డలు చనిపోయారు, పనివారు ఇది అయిపోయారు, భార్య దూషించి వెళ్ళిపోయింది. లాస్ట్కి ఎలా ఉన్నాడు? ఆయన పరిస్థితి ఎలా ఉందంట? భయంకరమైన
మరణకరమైన ఒక ఇబ్బందికరమైన వ్యాధి కలిగి బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయాల్లో ఏం జరిగింది? ముగ్గురు ప్రాణ స్నేహితులు వచ్చి మాట్లాడుతున్న మాట దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నారంటే నేను చెప్పి మీకు వాక్యాన్ని చూపిస్తాను. శరీరం క్షీణించిపోయింది, శరీరం సహకరించట్లేదు. ఈ యొక్క శరీరం అంట లోపల ఉన్న ఆ రక్తము అదంతా కూడా ఏమైపోయిందంట? కారిపోయిందంట. ఆయనకి ఒక భయంకరమైన రాసపుండు వచ్చింది. ఆ రాసపుండులో ఆయన శరీరంలో ఉన్న రక్తము మొత్తం కారిపోయి ఆయన శరీరం ఏమైపోయింది తెలుసా? ఎముకలకు అంటికిపోయింది. ఆయన ఎలా ఉన్నాడు? అస్థపంజరం అయిపోయాడు. అంటే ప్రాణం పోవట్లేదు, రావట్లేదు. వాళ్ళు వచ్చి అంటున్నారంట, ప్రాణ స్నేహితులు ముగ్గురు, ఈ వాక్యం మీరు అర్థం చేసుకోండి. ఈ వాక్యంలో ఉన్న భావం ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన దగ్గర సమస్తం కలిగి ఉన్నప్పుడు నీ కొరకు మా ప్రాణం పెడతాం, మనంతా కూడా ఒకటే బ్యాచి, ఒకటే కంచంలో తింటాం, ఒకే మంచం మీద పడుకుంటాం, ఒకటే కంచంలో తింటాం అని అన్నవారు ఏబు గారికి సమస్తము కోల్పోయి ఏకాకి అయిపోయి నిస్సోహం అయిపోయి అతను ఓదార్చే వాళ్ళు లేరు, ఎవరు అండలేరు. ఏకాకి బాధపడుతున్న సమయాల్లో దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ముగ్గురు స్నేహితులు ఏబు గారితో ఒక మాట మాట్లాడుతున్నారంట. ఏదో పాపము చేసి ఉన్నాడు. ఏంటంట? ఏబు గారిని నిలదీస్తున్నారంట ముగ్గురు స్నేహితులు. నువ్వు ఏదో పాపం చేసి ఉన్నావు కాబట్టి ఇంతగా నువ్వు బాధపడినట్లుగా ఇదిగో మరి మేము చూస్తున్నాం కాబట్టి ఏబు గారిని ఇబ్బంది పెడుతున్నారంట సూటిపోటి మాటలతో. దేవునికి స్తోత్రం. ఎవరో ప్రయాణ స్నేహితులు ఏమని ఇబ్బంది పెడుతున్నారు? ఎలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఇదిగో పరీక్షలో ఉన్న నీతిమంతుడైన ఏబు. ఎవరో? పరీక్షలో ఉన్న నీతిమంతుడైన ఏబు. ఏ పరీక్షలో ఉన్నాడు ఆయన? దేవుని పరీక్షలో ఉన్నాడు. ఒక్కొక్కసారి పరీక్షలు వస్తాయి, దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలోనూ నువ్వు నెగ్గాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. అవునా కదా? చదువుకునే పిల్లలకి పరీక్షలు ఎందుకు పెడతారండి తెలుసా? వాడు దాన్ని రాసి వాడు ప్రయోజకుడయ్యి గొప్పవాడయ్యాలి అని అంటే ఏం చేయాలి? ఆ పరీక్షని రాయాలి, ఆ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. ఇక్కడ దేవుడు ఎవరికి పెట్టాడు పరీక్ష? ఏబు గారికి. ఏబు గారికి పరీక్ష పెట్టిన సంగతి మరి ఇక్కడ ఆలోచిస్తే ఏబు గారికి కూడా తెలియదంట. దేవునికి స్తోత్రం. దేవుడు పరీక్ష పెట్టిన సంగతి మన జీవితాల్లో మనకు తెలీదు. ఒక్కోసారి ఆయన టెస్టింగ్ చేస్తాడు, పరిశోధన చేస్తాడు, పరిశీలిస్తాడు. ఆ పరీక్షలో పాస్ అవుతాడా, పాస్ అవ్వడా? ఇలాగా ఆలోచిస్తే ఎవరున్నారు పరీక్షలో? నీతిమంతుడైన ఏబు. దేవునికి స్తోత్రం. ఏబును చూసి వాళ్ళు అంటున్నారంట, ఏదో పాపము చేయకపోతే ఇతను ఈ రకంగా ఉండడు, ఇతనికి ఈ వ్యాధి రాదు. ఏంటి ఇంత కష్టం ఇతనికి, ఏంటి బాధ అని దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడుతున్నారంట. ఏబు ఎవరితో? ఏబుతో ముగ్గురు ప్రాణ స్నేహితులు మాట్లాడుతున్నారంట. ఏమని? ఇదిగో నీ పాపము ఒప్పుకో. ఎవరు ఎదుట? దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం. ఎవరు ఒప్పుకోవాలంట? ఆయన ఏ పాపం చేశాడండి? ఆయనకు తెలుసుండి ఎవరికి హాని చేయలే. ఆయనకు తెలుసుండి ఎవరికి హాని చేయలేదు. ఏ పాపం ఆయన చేయలేదు. ఎవరో? ఏబు గారు. ఆయన నీతిమంతుడైన ఏబు పరీక్షలో ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటు అతని స్నేహితులు ఇదిగో అతన్ని ఇబ్బంది పెట్టారు. మాటలతో ఏం చేశారు? అతన్ని చూటిపోటి మాటలతో అతని హృదయాన్ని గాయం చేశారు. ఎవరు? ముగ్గురు ప్రాణ స్నేహితులు. వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే భయంకరంగా మాట్లాడుతున్నారు. ఏమని? రకరకాలుగా. ఇదిగో నువ్వు పాపం చేసావు, ఇదిగో నువ్వు రాసి పాపం చేసావు, నీవు ఎవరికి తెలియమోకుండా మాకళ్ళు కూడా కప్పి నువ్వు పాపం చేసావు, నువ్వు చాలా భయంకరమైన పాపం చేసావు కాబట్టి ఇదిగో నీకు ఈ వ్యాధి వచ్చింది. నీ బిడ్డలు చచ్చిపోతా కారణం ఏంటి తెలుసా? నీ బిడ్డలు ఇదైపోతా కారణం ఏంటి తెలుసా? వాడి స్నేహితులు మాట్లాడుతున్నారండి. ఇదిగో నీ బిడ్డలు కూడా పాపం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇది చాలా దారుణమైన మాట. ఈ రాత్రి గల సమయంలో దేవుని వాక్యము ప్రాణ స్నేహితులమైన మనం ఎలా ఉండాలి? ఒక మనిషికి కష్టం కలిగినప్పుడు, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు, ఒక మనిషి బాధ కలిగినప్పుడు
ఆ యొక్క బాధని పుండి మీద పొల్లై పడవకూడదంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. పుండి మీద పొల్లై పడవకూడదంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? పుండి మీద పొల్లై పొడుస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఈ ముగ్గురు వ్యక్తులు అంటున్నారంట, నీ పాపం ఒప్పుకోమని ఇదిగో ప్రసంగం మీద ప్రసంగం ఆయన ఇబ్బంది పెడుతున్నారంట. దేవునికి స్తోత్రం. కానీ ఈయన ఇదిగో దేవుడికి తప్ప నేనెవ్వరికి తల వంచను, నేను ఏ తప్పుదమును చేయలేదు. ఆయన మాట్లాడుతున్న మాట అండి, నేను ఏ తప్పుదము చేయలేదు అని ఇక్కడ ఈయన చెప్పినా కూడా లేదు, నువ్వు పాపం ఒప్పుకోవాలి అని ఆయన ఇబ్బంది పెడుతున్నారంటే. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, ఒకసారి మనం చూస్తే, కష్టాల్లో ఉన్న వారిని నిందించటం కాదు కానీ వారిని ఆదరించి వారి కోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. కష్టాల్లో ఉన్న మనిషిని వేలెత్తి చూపించకూడదు. ఏం చేయాలంట? వాళ్ళ కొరకు కష్టాల్లో ఉన్న వారిని నిందించడం కాదు కానీ, వారిని హేళన చేస్తాం కాదు కానీ, వారిని అపహసిస్తాం కాదు కానీ, వారిని ఇబ్బంది పెడతాం కాదు కానీ, వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాట అండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో ఎవరికీ తెలియదు. ఏ మనిషికి ఎప్పుడు కష్టాలు సంభవిస్తాయో ఎవరికీ తెలియదు. ఏబు గారికి చెప్పొచ్చినాయా? ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ధనవంతుడు, అన్నీ కలిగిన వాడు, దాన ధర్మాల్లో, ఆయన చేసే కార్యాల్లో ఇక అసమంటి మానవుడు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం. అసమంటి మనిషిని దేవుడు పరిశోధించాడు. సాతాను గలిబిలి చేసింది. స్నేహితులు తెలుసుకోవాలా వద్దా? స్నేహితులు ఏం చేయాలి? మా ప్రాణ స్నేహితుడు వ్యాధితో బాధపడుతున్నాడు, కురుపులతో నిండిపోయి ఇబ్బంది పడుతున్నాడు, ఒళ్ళంతా రసిగారిపోతుంది, అతను కష్టంలో ఉన్నాడు, అతను బాధలో ఉన్నాడని ఈ ముగ్గురు వ్యక్తులు ఏం చేయాలండి? మీరు కరెక్ట్గా చెప్పండి. అతని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏం చేస్తున్నారంటే ఈ ముగ్గురు వ్యక్తులు మాటలు తోటలై పేలుతున్నాయంట. దేవునికి స్తోత్రం. ఏంటంట? మాటలే తోటలై పేలుతున్నాయంట గుండెల్లో. దేవునికి స్తోత్రం. ఆ బాధను భరించలేకపోతున్నాడంటే ఏబు గారు. దేవునికి స్తోత్రం. మారు మాట్లాడలేదండి, ఒక్క మాట కూడా. స్నేహితులు నల్ల ఆయన ప్రాణ స్నేహితులు, ఆ ప్రాణ స్నేహితులు మాట్లాడుతున్న మాట హృదయాన్ని గాయం చేసినాయి అంటే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో కష్టాల్లో ఉన్న వారిని నువ్వు నిందించడం కరెక్ట్ కాదు, నువ్వు వారిని బాధించడం కరెక్ట్ కాదు, వారిని వేలెత్తి చూపిస్తాం కరెక్ట్ కాదు. కానీ నీకు చేతనైతే వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యి. ఇది యథార్థమైన మాట. దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దాం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం అందరం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం అందరం చూద్దాం. మరి మనం ఎలా ఉండాలి? ఏ రీతిగా ఉండాలి? ఏ రీతిగా మనం జీవించాలి? మరి ఎదట స్నేహితుడిని ఎలా ప్రేమించాలి? ప్రాణ స్నేహితుడి కొరకు మనం ఎలా నడుచుకోవాలి? ఇక్కడ దేవుని వాక్యం సూటిగా తేటగా మాట్లాడుతుంది. ఇక్కడ ఏబు గారితో పాటు ముగ్గురు స్నేహితులను చూపించాడు ఇక్కడ వాక్యం ద్వారా. ఇక్కడ ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, మరణంలో ఉన్నప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఓదార్చవలసిన వాళ్ళు ఏమైపోయారంట? కోపాన్ని రేపారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరికి? ఆకాశంలో ఉన్న దేవునికి స్తోత్రం. రెట్టిస్తున్నారు. అతన్నే గాయపరుస్తూ, నువ్వు ఒప్పుకో, పాపం ఒప్పుకోండి. ఆయన ఏ పాపం చేశాడు? ఆయన తెలిసి ఏ పాపం చేయలేదు. పాపం చేయమోకుండా నేను పాపం చేశానని ఎలా ఒప్పుకుంటాడు? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఒకసారి అందరూ చూడండి అమ్మా, అందరూ చూడండి. ఏబుకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ఎవరైనా చదవండి. ఏబుకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. త్వరగా మీరు చదవాలి. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా,
నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది నని విరిగి మారు మనసు నీవు పొందవా. అనుకూల సమయం ఇది నని విరిగి మారు మనసు. హల్లెలూయా. చదవండి అమ్మా, ఎవరైనా చదవండి. ఏబు గారికి రాసిన గ్రంథము ఒకసారి చూడమ్మా. 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువు. ఊజు దేశమునందు ఏబు అనే ఒక మనుష్యుడు ఉండిను, అతడు యథార్థవంతుడు. ఒకసారి గట్టిగా చెప్పగల కూడా ఏమనుంది ఇక్కడ వాక్యం? మొదట ఆయన ఎవరు? యథార్థవంతుడు. ఎవరి దృష్టిలో? మనుషుల మెప్పు కాదు. మనుషులైతే నిన్ను ఆకాశానికి ఎత్తి పడేస్తారు కింద. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాడంటే ఆయన, దేవుని వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతుడై న్యాయవంతుడై దేవుని యందులు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని వాక్యం ఏమనండి? చెడుతనాన్ని విసర్జించాడంటే దరిదాపులకి రానివ్వలేదు. ఎవరో? ఏబు గారు. దేవునికి స్తోత్రం. మరి వీళ్ళు ఎలాగా ఆ మాట మాట్లాడుతున్నారు? ఏమని? నువ్వు పాపం చేసావు. నీ పాపం కూడా ఎలా? రహస్యమందు చేసావు కాబట్టి ఆ పాపాన్ని ఒప్పుకొని అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, అతడు చెడుతనమును విసర్జించి దేవుడి దృష్టిలో న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ ఇక్కడ తన స్నేహితులు నమ్మలా. తన ప్రాణ స్నేహితులు ఎవరో కూడా నమ్మలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూడమ్మా, ఒకసారి చూడు. ఇక్కడ ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి. ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి చూడండి. హల్లెలూయా. ఒకసారి చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చూద్దాం. ఏబుకు రాసిన గ్రంథము 19వ అధ్యాయము ఒకసారి చూడండి అమ్మా. 19 వచనం చూడాలి త్వరగా. ఇదిగో నా ప్రాణ స్నేహితులందరికీ నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూశారండి, నా ప్రాణ స్నేహితులకి నేను ఏమై ఉన్నానన్నాడు? ఏమై ఉన్నానన్నాడండి? నేను అసహ్యుడునైతిని. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబాటు చేర్చుకున్నారు. నా ఎముకలు నా చర్మముతో నా మాంసముతో అంటుకొని ఉన్నవి. ఏ బాధలో ఉన్నాడండి ఆయన? తన శరీరం, తన మాంసం ఎముకలకు అంటుకుపోయి ఉన్నాయి. అంటే ఒంట్లో ఉన్న శక్తి అంతా లేదు. అంత బాధలో కూడా స్నేహితులు తిరుగుబాటు చేస్తున్నారంట ఆయన మీద. వారు మాట్లాడా? నిజమైన స్నేహితుడు ఇడువక ప్రాణం పెట్టెను. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఈ వాక్యాన్ని ఎందుకు మీకు వివరిస్తున్నానంటే, ప్రాణ స్నేహితులు ఎలా ఉండాలి, దేవుడి బిడ్డలైన క్రైస్తవు కలిగిన ప్రతి ఒక్క బిడ్డ ఎలా జీవించాలి. ఇప్పుడు ప్రాణ స్నేహం అంటే ఎలాగా? మాటలో మంచిలో ఎంత ప్రేమ కలిగి, ఎంత ప్రేమతత్వం కలిగి జీవిస్తున్న మనము మన తోటి మనిషికి కష్టం వచ్చినప్పుడు కష్టంలో కూడా నువ్వు పాల్గొనాలి. అది మీకు నేను చూపిస్తాను. ఒకసారి చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఒకసారి చూడాలి, త్వరగా చూడాలి, త్వరగా చూడాలి. ఒకసారి చూడమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడు. గలతీయులకు రాసిన పత్రిక 6:2 వచనం. 6వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? గలతీయులకు రాసిన పత్రిక త్వరగా చూడాలి. ఒకని భారములలో ఒకడు. చూడండి ఆ మాట ఒకసారి మీరు అందరూ కూడా
శ్రద్ధగా ఆలకించండి. మరి వాక్యాన్ని చూసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. అందరు కూడా చదువు. ఒకని భారములలోనొకడు, ఇదిగో ఒకడి భారములోని ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నామమును. ఇదిగోండి ఏమన్నాడు? మొదట ఒకడు భారమును ఒకడు భరించాలి. పూర్తి నెరవేర్చు. స్నేహితులంటే ఏంటి? నీ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో పాలు పంచుకోవాలి. నీకు బాధ వచ్చినప్పుడు ఆ బాధలో పాలు పంచుకోవాలంటే నీ బరువును కూడా ఆయన ఎత్తుకునేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. స్నేహితుల భావాన్ని ఇక్కడ దేవుడు వివరిస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. యోబు గారి స్నేహితులు ఆయన కష్టం వస్తే ఎత్తుకునేటట్టు ఉన్నారా? ఆయనకు బాధ వస్తే ఆయన బాధని వీళ్ళు భరాయించేటట్టుగా ఉన్నారా? ఒకరు భారమును ఒకడు ఎత్తుకొనుడి, అంతే కదా. రెండోది ఏమన్నాడు చూడమ్మా? క్రీస్తు నామమును క్రీస్తు నామమును పూర్తిగా నెరవేర్చుడి. అంటే ఒకడు భారమును ఒకడు ఇదిగో భరించుకొని ఇలాగ క్రీస్తు నామమును పూర్తిగా నెరవేర్చండి. అంటే ఒకరు భారమును ఒకరు ఎత్తుకొనుట అంటే మనిషికి సాయం చేయాలి. ఆ బాధలో పాలు పంచుకోవాలి, కానీ సూటిపోటి మాటలతో బాధ పెట్టకూడదు. అప్పుడు నువ్వేమైపోతున్నావు? నువ్వు ఒకరి భారం ఒకడు మోసిన ఎడలైతే, భరించిన ఎడలైతే క్రీస్తుని నువ్వు అంగీకరించినట్లుగా. ఎప్పుడు నువ్వు ఆ బాధలో పాలు పంచుకోమోకుండా ఇప్పుడు మాట సాయం అన్నా చెయ్యి, ఓదార్చు, ఆ మనిషి భారాన్ని తీసేసేంత మాటలు చెప్పు. ఇక్కడ భారం విరిగిపోయింది ఎవరికి? యోబు గారికి. ఇంకా వీళ్ళు బరువైపోయారు. ఆ మాటల ద్వారా ఏం చేశారు? ఆయన్ని ఇంకా మాటల ద్వారా ఆయనకి ఇంకా బాధను కలగజేశారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఒకడు భారమును ఒకడు భరించిన ఎడల క్రీస్తుని ఏం చేసినట్లుగా మనం పూర్తిగా చదువు మాటను చదువు. పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తను ఎన్నికైన వాడైన ఎంచుకొనిన ఎడల తన్ని తానే మోసపరచుకొనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి మొదట మాట ఏంటంటే ఒకడు భారం ఒకడు భరించిన ఎడల. దేవునికి స్తోత్రం. స్నేహం అంటే దేవుని బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? ఆ బిడ్డకి కష్టం కలిగితే ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదండి. ఏమని? ఊజు దేశమందు యోబు భక్తుడు, యథార్థ వర్తనుడు, నీతిమంతుడు కదా. వీళ్ళు స్నేహితులంట ఇలా మాట్లాడి ఆయనకు బాధ కలగజేస్తున్నారు. గలతీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు గలతీ రాసిన సంఘానికి చెప్తున్న మాట పత్రిక రాశాడు. ఈ పత్రికలో సంఘానికి ఏమని వివరిస్తున్నాడంటే, ఓ గలతీ సంఘమా, ఇగో ఇలాగ మీరు నడుచుకొనుడి, ఒకడు భారాన్ని ఒకడు భరించుకొనుడి. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు ఆయనకు ఓదార్పు మాటలు చెబితే ఆయన ఆనందపడేవాడు. ఆయనకి గాయాన్ని రేపారు, కుండి మీద కారం వేసి జల్లినట్టుగా మాట్లాడారు. దేవునికి స్తోత్రం. అది కూడా ఎవరు? ప్రాణ స్నేహితులు. నువ్వు లేకపోతే మేము బ్రతకలేం, నీతో పాటు మేము కూడా ఇదైపోతాం అన్నవాళ్ళు. ఆయన బాధను చూసి నువ్వు రాసి మంది పాపం చేసావు, ఇదిగో నీ బిడ్డలు పాపం చేశారు, అందుకే నీకు ఈ శ్రమ వచ్చబడింది అని ముగ్గురు వ్యక్తులు మాట్లాడుతున్న మాట అంటండి. దేవునికి స్తోత్రం. దేవుడికి పాపం రగులుకుంది. ఎవరి మీద? ఆ ముగ్గురు స్నేహితుల మీద. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం వాక్యాన్ని చూస్తే ఏమనుంది? ఒకరి భారాన్ని ఒకళ్ళు భరాయించుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండో మాటను చూద్దాం. చూడు ఒకసారి, ఎవరు కంగారు పడద్దు. రెండో మాటను చూద్దాం. అందరూ చూడాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రెండో మాటను చూసుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక ఒకసారి చూడాలి. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చూడమ్మా. రోమా పత్రిక ఒకసారి చూడండి. 12వ అధ్యాయము 12-15. సంతోషించు వారితో సంతోషించుడి. ఏమంటున్నాడు? ఈ మాట ఎవరికి చెబుతున్నాడు? రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన మాట ఏంటో తెలుసా? ఎవడన్నా సంతోషించాడు అనుకో, వాడితో కూడా నువ్వు ఏమన్నాడు? సంతోషపడు. ఆ మనిషి సంతోషంగా ఉన్నాడు, ఆ మనిషి ఆనందంగా ఉన్నాడని నువ్వు ఆ మనిషి మీద అసూయ పెట్టుకొని, ఆ మనిషి మీద బాధ పెట్టుకొని, ఆ మనిషి గురించి నువ్వు గజిబిజి గందరగోళం అయిపోయావు అనుకో, అసలు దేవుడు బిడ్డవే కాదు. నువ్వు గట్టిగా చప్పట్లు కొట్టు.
ఏమంటున్నాడు ఇక్కడ? ఎదట మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఆ మనిషితో కూడా నువ్వు సంతోషంగా ఉండు. ఇది ఎవరికి తగును? దేవుణ్ణి ఆరాధించే బిడ్డలకి దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? ఒక మనిషి సంతోషంలో ఉంది, ఆనందంలో ఉంది, ఆ సంతోషాన్ని కూడా నువ్వు కూడా పంచుకో. ఆ సంతోషంలో నువ్వు కూడా పాలి భాగస్తురాలు అవ్వు. దేవుని వాక్యం సెలవిస్తున్నా. ఇంకో మాట చదువు. ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నవ్వేవనుకాడు ఎంత బాధ కలిగిద్దండి. ఇక్కడ ఏబు ఎట్లా ఉన్నాడు? కన్నీటి శోకంలో ఉన్నాడు, కన్నీటి సముద్రంలో ఉన్నాడు, కన్నీటి అగాధంలో ఉన్నాడు. తన శరీరం సహకరించట్లేదండి. నానేవాళ్ళు చనిపోయారు, భార్య వెళ్ళిపోయింది, ఏమీ లేదు, ఏకాకి అయిపోయాడు, కనీసం ఒంటి మీద వస్త్రాలు కూడా లేవు. ఎలా ఉన్నాడు తెలుసా? అసలు చాలా భయంకరమైన పొజిషన్లో ఉన్నాడు. శరీరం అంతా అంటుకుపోయిందంట. ఇక్కడ ఏమంటున్నాడు? ఏడ్చే మనిషితో నువ్వు కూడా ఏడు. ఏం చేయాలి అక్కడ? వాళ్ళు స్నేహితులు వచ్చిన తర్వాత వాళ్ళు గోను పట్టాన్ని ధరించుకొని ఏబు గారి కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా, మా స్నేహితుడు ఇదిగో ఒకప్పుడు అన్నీ కలిగి ఉన్నప్పుడు మమ్మల్ని ఇదిగో తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ప్రభువా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదిగో ఎక్కడ పొరపాటు జరిగిందని వీళ్ళు మోకరిల్లి పశ్చాత్తాపం కలిగి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనం ఏం చేయాలి? ఎదట మనిషి కన్నీళ్ళు ఉన్నప్పుడు ఆ మనిషితో పాటు నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయ. గట్టిగా చప్పట్లు కొట్టు. అవ్వద్దు, సంతోషపడద్దు. ఎప్పుడు కన్నీటి అనుభవంలో ఉన్నప్పుడు నువ్వు కూడా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే ఎవరు చూస్తున్నారు? పరలోకమందు ప్రభువు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులను పక్కన పెట్టి నిజమైన మాట. ఇప్పుడు ఒక మనిషి బాధ కలిగి కన్నీళ్ళలో ఉందనుకో, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి వాదార్చి, అమ్మా ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు, నీ పరిస్థితి ఏంటి అంటే అటు చెప్పింది కదా, ఇదిగో నా బాధ భరించలేని బాధ అన్నప్పుడు, అమ్మా నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అని నువ్వు కూడా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుంచి ప్రభువు చూసి, ఇదిగో నీ పరిస్థితి ఉంది కదా, నీకేం కావాలో, నీకేది సమకూర్చాలో, నీకేది ఇస్తే ఆనందంగా ఉంటావో ప్రభువు చూసి నీకు అనుగ్రహిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నువ్వు ఏడ్చేటప్పుడు నవ్వితే నువ్వు దేవుడు బిడ్డవు కాదు. సంతోషించేటప్పుడు సంతోషించు, ఏడ్చేటప్పుడు ఏడువు. సంతోషంలో ఉన్నప్పుడు సంతోషించారు ఎవరో? ఏబు స్నేహితులు. ఏడ్చేటప్పుడు ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. నవ్వుతూ ఏంటండి? సంతోషంలో ఉన్నప్పుడు సంతోషించావు, ఏడ్చేటప్పుడు ఏడువు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏడవమోకుండా ఏం చేస్తున్నావు? ఆ యొక్క మాటల ద్వారా ఆ యొక్క హృదయాన్ని గాయం చేసావు. ఈ మాట అపోస్తులైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఎవరు మాట్లాడాడంటే, ఈ మాటలు సంతోషించినప్పుడు సంతోషించు, ఏడ్చినప్పుడు ఏడువు. కింద ఇంకేముందో చూడమ్మ లైన్. ఒకరితోనొకరు ఏం కలిసి ఉండాలంట? మనసు, హృదయం. అవునా కదా? ఒకరినొకరు ఏంటండి స్నేహం అంటే? ఏంటండి స్నేహభావం అంటే? ఏంటో తెలుసా? ఎలా ఉండిదో తెలుసా? ఏ రీతిగా ఉండి తెలుసా? నిజమైన స్నేహితుడు ఎవరు? మరువక ప్రేమించే మనిషి ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. నిజమైన మాట అండి. నిజమైన స్నేహితుడు ఇడువక ప్రేమించి తన ప్రాణం పెడతాడంట. పెట్టలేదు మనందరి కొరకు. ఇక్కడ ఈ స్నేహభావంలో ఏం కనపడుతుంది? స్వార్థం కనపడుతుంది. ఏ స్నేహభావం? ఏబు గారైతే ఎక్కడ సడిలిపోలేదు కానీ, ఏబు గారైతే ఎక్కడ జారిపోలేదు కానీ, తన స్నేహభావాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ తన స్నేహితులు ఉన్నారు చూసారా, సంతోషంగా అన్నీ ఉన్నప్పుడు ఆయన దగ్గర సమస్తము సంతోషంగా ఆనందంగా ఉన్నారు. బాధ కలిగి కన్నీళ్లు విడిచి మరణ అంచుల్లో ఉండి ప్రాణం పోయే పరిస్థితిలో నువ్వు ఏ పాపం చేసావో చెప్పు, నువ్వు ఎలాగా దేవుణ్ణి మోసం చేసావో చెప్పు. ఆ యథార్థమైన దేవుణ్ణి మోసం చేస్తావా? నీకు తగిన గతి నీకు పట్టింది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఒప్పుకో. ఏంటది? పాపం ఒప్పుకో. పాపం ఒప్పుకో అని ప్రాణం తీసేయారంటండి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏడ్చేటప్పుడు నువ్వు ఏడవాలి, సంతోషించేటప్పుడు సంతోషించాలి. ఇదిగో మనస్సు కలిగి. ఏంటంట? ఎవరి మనసు? దేవుని బిడ్డల మనస్సు కలిగి ఎలా ఉండాలంటే, చదువమ్మా మాట అక్కడ ఏమనుంది? దేవుని బిడ్డల మనస్సు కలిగి
హెచ్చువాటి యందు ఆ, మనసంచక ఆ. తగ్గువాటి యందు ఆ. ఆసక్తులై ఉంటివి. చూసారా? హెచ్చించబడ్డాం అనుకో ఉపయోగం లేదు. ఎలా ఉండాలంట? తగ్గింపు మనసు. ఎలాగో తెలుసాయా, నేను దౌర్భాగ్యుడు, నేను అయోగ్యుడు, నేను అల్పుడిని, ఎన్నిక లేదాన్ని, అర్హత లేని వాడిని అని ఇట్లా నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు ప్రభు సన్నిధిలో నీవు హెచ్చించబడినట్లుగా. నేను రాజాది రాజని, రాజమార్తాండ అని, రాజగంభీరని, నాకు మించిన వాళ్ళు ఎవరో లేరన్నావు అనుకో, ఇక నువ్వు దేవుడి దృష్టిలో ఎవరో తెలుసా? ఇక నువ్వు వేస్ట్. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? హెచ్చించుకున్నట్టు కంటే తగ్గించుకున్నట్టు నీకు చాలా మేలు. వేక మనసు కలిగి దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మన తోటి సహోదరులు సంతోషంలో ఉన్నప్పుడు సంతోషంగా నువ్వు కూడా ఉండు, కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఆ కష్టంలో కూడా నువ్వు తోడుండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. నిజమైన మాట అండి. ఇప్పుడు ఎదట మనిషికి ఆనందం, ఆ సంతోషం ఆనందం కలుగుతమే మనకు కావాలని కోరుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఏబు స్నేహితులు అలా లేరు. ఏబుని శోధించారు, ఇబ్బంది పెట్టారు, రకరకాలుగా మాటలతో, సూటిపోటి మాటలతో ఆయన ఇబ్బంది పెట్టి హృదయాన్ని గాయం చేశారు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. మరొక మాట చూసుకుందాం, చూసి ముగించేసుకుందాం. ఒకసారి చూడండి, లాస్ట్ ఫైనల్ మాట. యాకోబుకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడాలి. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క భావాన్ని మీరు తెలుసుకోండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూసి చదవండి. మీ పాపములను ఒకనినొకడు ఒప్పుకొనుడి. ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? మీ పాపములు ఒకరు ఒకరు ఒప్పుకొనుడి. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. ఏంటంట? దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకోవాలంట. అమ్మా, నేను మాటలో పొరపాటు చేశా, సూపులో పొరపాటు చేశా, ఆలోచనలో పొరపాటు చేశా, దేవుడు నన్ను క్షమించడు, నేను ఈ పొరపాటు చేశానని ఒకరితోనొకడు ఒప్పుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఇది చాలా గొప్ప మాట అండి. ఎప్పుడైతే మీరు ఒకరితోనొకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందినట్లుగా ఒకడు ఒకడు ప్రార్థన చేయండి. మొదట ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన పాపాలు ఒప్పుకోవాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అంటే ఎంతవరకు నువ్వే బాగుండాలి, నువ్వే ఆనందంగా ఉండాలి, నువ్వే సంతోషంగా ఉండాలి, నీ కుటుంబమే రక్షింపబడాలి, నీ బిడ్డలే బాగుండాలి, నీ ఇల్లే బాగుండాలి, నువ్వే ప్రయోజకురాలు అవ్వాలని ప్రార్థన చేసుకోమోకు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎదట మనిషి కొరకు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీకు సమస్తం సమకూరుస్తాడు. ఇది యథార్థమైన మాట అండి. ఈ రాత్రి గల సమయంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ కొరకు నువ్వు చేసుకుంటే దేవుడు నీకు ఆశీర్వాదం రాదు. ఏమన్నారు? దేవుని వాక్యంతో ఏమని మాట్లాడాడు ప్రభు? వాక్యంతో నీవు ఎదట మనిషి కొరకు, ఆ మనిషి నీ కొరకు చేయాలి. ఇది యథార్థమైన మాట. దేవుడు సన్నిధిలో చెప్తున్న మాట వాక్యం ద్వారా. అప్పుడు నీకేం కలుగుతుంది? స్వస్థత వరం కలుగుతుంది, స్వస్థత ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది, ఎట్టి బలహీనత అయినా విడుదలైపోతుంది. మొదట ఒకరితోనొకరు పాపములు ఒప్పుకొనుడి. దేవుడు సన్నిధిలో ఇలా మాట జారిన ఎట్లాగో చెప్పనండి, ఏ రీతిగా చెప్పనా? ఇదిగో ఈ పొద్దు నేను తొందరపడి నీ గురించి నేను ఏమైనా మాట్లాడేనేమో, నీ కొరకు నేను ఏదైనా గప్పును తోలనాడేనేమో మాటతో, నన్ను క్షమించమని ఒకరినొకడు ప్రేమ కలిగి మనస్సు కలిగి ఉండాలంటండి. దేవునికి స్తోత్రం. దేవుడి సన్నిధిలోకి వస్తాం కాదు, ప్రార్థన చేస్తాం కాదు, దైవజనుడు కనపడతాం కాదు, బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తాం కాదు. కానీ మరి ఒకడినొకడు ప్రేమ కలిగి ఎలా ఉండాలంట? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ. యథార్థమైన మాట. ఏదైనా పొరపాటున నేను నిన్ను అన్నానేమోనని ఒకరికొకరు చేయబట్టుకోవాలంటండి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని వాక్యం అండి. రాత్రి గల సమయంలో ఇలా నువ్వు చేసినప్పుడు నీకేం కలుగుతుంది అన్నాడు? ఇదిగో ఒకసారి చదవమ్మా. నీతిమంతుని జ్ఞాపం చూడు, ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకమైనది, బహు బలము గలదై ఉండెను. నీతిమంతుని విజ్ఞాపన. నీతిమంతుని విజ్ఞాపన అంటే ఏంటి? ఎవరు? నీతిమంతుడు. ఆయన చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన ఎటువంటిది?
బలము కలిగినది. సాతాను తలకిందులైపోయినా ఏబు గారిని పడగొట్టలేకపోయింది. అవునా కదా? ఏమనుంది ఈ వాక్యంలో? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో మనవపూర్వకమైనది బహుబలమైన గలది ఉండెను అంటే బహుబలము కలిగిన ప్రార్థన. ఎవరి ప్రార్థన? నీతిమంతులు ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ నీతిమంతుడు ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళి సాతాను ఆర్డర్ తీసుకొని స్నేహితుల్లో జొరబడింది, భార్యలో జొరబడింది, గలిబిలి చేసింది, కానీ ఎక్కడ కూడా సడిలిపోల. బలమైన ప్రార్థనలో నిలబడిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరో? ఏబు భక్తుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన నీతిమంతుడి విజ్ఞాపన ఎక్కడికి చేరుతుంది? పరలోకానికి చేరుతుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా ప్రార్థన ఆయన సడిలిపోలేదు, జారిపోలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే నీతిమంతుని విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు. ఏం చేశాడు మరి? ఆయనకి ఏం ఆశీర్వాదం ఇచ్చాడు? లాస్ట్ నుంచి చూద్దాం. చూడండి, ఇంకొక మాట చూడండి అమ్మా, ఇంకొక మాట చూడండి. దేవుని వాక్యం ఇంకొక మాట చూద్దాం. చూడండి, దెసలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. చూడాలి. కనికరమును కోరు దేవా, బలిని కోరువాడవు కాదయ్యా. కనికరమును కోరు దేవా. పాడాలి. అత్యున్నతమైన నీ కృపకు, అపారమైన నీ ప్రేమకు, అత్యున్నతమైన నీ పడలు నన్ను అర్హుని చేయా, బలిగా మారావు, అర్హుని చేయా, బలిగా మారావు. హల్లెలూయా. చదవం. మేము మీకు బోధించుచున్నది ఏమనగా, ఇదిగో దెసలోనికల సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన మాటలో ఉన్న భావం, మేము మీకు బోధించుచున్నది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. ఏమన్నాడు? ఈ మాట దెసలోనికలకు రాసిన సంఘంలో పత్రికను పంపించి మాట్లాడాడు. మన ముందల ఎట్ట పడతట్టు నడుచుకున్నారనుకో, దేవుని కాదని, సంఘాన్ని కాదని, దైవజనుని కాదని నడుచుకుంటే ఏమన్నాడు? బుద్ధి చెప్పమన్నాడు. మా నువ్వు నడిస్తే నడవడం ఉంది కదా, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుని మార్గం కాదు. నువ్వు లోకంలో పడిపోయావు, నువ్వు శాపంలో పడిపోతున్నావు, దేవుడు ఉగ్రత పాలైపోతున్నావు. ఇదిగో దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి నీ సొంత మార్గాన్ని ఎన్నుకున్నావు, ఇది కరెక్ట్ కాదు. పురుషుడే గాని స్త్రీయే గాని అపోస్తలుడైన పౌలు గారు దెసలోనికలకు రాసిన సంఘానికి హెచ్చరిక మాట ఇది. దేవునికి స్తోత్రం. చదవమ్మా. ధైర్యంగా చెడిన వారికి ధైర్యపరచుడి. ఇదిగో ఏమన్నాడు? అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. ధైర్యం కోల్పోతారు కొంతమంది. ఇక నా వల్ల కాదు, నా సంసారాన్ని రాకులారలేను, నా ఈ జీవితంలో నేను పడిపోయాను, నా కుటుంబాన్ని రాకు రావాలంటే ఇబ్బంది, నేను ముందుకి నడిపించలేను అనుకున్న వారికి ఏం చేయాలంట? ధైర్యము చెడిన వారికి ధైర్యం చెప్పమంటున్నాడు. ఇది యథార్థమైన మాట. వాళ్ళకి ధైర్యపరిచే మాటలు ఉంటాయి. అమ్మా మీరు భయపడొద్దు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు నడిపించేవాడు. ఇవాళ నేను ఈ రీతిలో ఉంటా కారణం ఎవరు? నేను ఆరాధిస్తున్న ప్రభు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు చెదిరిపోతున్నావు? గుండి చెదిరిన వారిని బాగు చేసేవాడు ఎవరో? దేవుడు. దేవునికి స్తోత్రం. అని ఏం చెప్పాలంట? వారికి ధైర్యం చెప్పాలంట, వారికి ఇదిగో ఊరటనిచ్చే మాటలు చెప్పాలంట. దేవునికి స్తోత్రం. చదువు. బలహీనులకు అంటే ఏంటి? దానికి అర్థం బలము పొందుకున్న వారు కాదు, బలహీనులు అయిపోయిన వారికి మాటల ద్వారా ఏమివ్వాలంట? ఏమివ్వాలి? శక్తి కలిగిన. మూతం ఇవ్వండి అంటే ఏంటి? నీ మాటలు
బలహీనం అయిపోయిన మనిషికి బలమైన శక్తినివ్వాలి. దేవునికి స్తోత్రం. ఏ మాటలు మాట్లాడాలి నువ్వు? ప్రతి ఒక్క మాట దేవుని మాట మాట్లాడాలి. ఈ యొక్క సమయంలో, రాత్రి గల సమయంలో ఈ మాట మనకి ఎందుకని చూపిస్తున్నాడు అని అంటే, ప్రభు ఏబు స్నేహితులు ఆయన బలహీనుడైపోయినప్పుడు ఆయన బలపరచలా. ఆ మాటల ద్వారా ఆయనకి ఓతాన్ని ఇవ్వలేదు. చదవమ్మా. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అందరూ ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఇక చాలు. ఈ రాత్రి గల సమయంలో పాఠం ఏంటంటే, ప్రాణ స్నేహితులు గాయపరిచారు. ఏమంటున్నాడంటే దేవుని వాక్యములో, నేను ఒకటి చెప్పనండి. ఏబు బాహుబలము అంటే తన బలము ప్రార్థన ద్వారా లాస్ట్కి స్నేహితులు దూషించారు, తిట్టారు, పాపం ఒప్పుకోమన్నారు, అందరూ ఎటువంటి చెదిరిపోయారు. కానీ లాస్ట్కి పట్టు విడవని ఒక బలము కలిగిన మనిషిగా నిలబడ్డాడు. మొదట అన్నీ కోల్పోయాడండి, అన్నీ కోల్పోయాడు. బిడ్డలు చచ్చిపోయారు, భార్య వెళ్ళిపోయింది, ఒంట్లు ఇది అయిపోయినాయి, మరి అన్ని గాడిదలు అసలు ఏది లేమకుండా సమస్తం కాలిపోయినాయి. ఇక లాస్ట్కి ఏకాకి ఉట్టి శరీరంతో నిలబడిపోయారు. ఆ శరీరం కూడా సహకరించట్లేదు, మరణ స్థితిలో ఉన్నాడు. ఇక లాస్ట్కి శరీరంలో పురుగులు పడిపోయినాయి. దేవునికి స్తోత్రం. పురుగులు పడిపోయి ఒక పక్క నుంచి తినేస్తాయి. రాసుకుండులాగా పడి డొక్కలో పురుగులు మొత్తం తినేసేసి లోపల ఇక ఏమాత్రము కూడా ఇక డొల్ అయిపోయింది. ఇక ఆయన లోపల కండ, ఆ శరీరం ఓన్లీ పైన చర్మం అట్లా అతుకుపోయి ఉంది ఎముకలకి. కానీ మరణ స్థితిలో కూడా ఏమంటున్నాడు? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ, ఘనత, ప్రవాహములు కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొట్టండి అని ఆ ఆఖరి పైనల్లో కూడా ఏమంటాడు తెలుసా? ప్రభువా, నన్ను ఎప్పుడు పిలుస్తావు, నీ దగ్గరికి నేను ఎప్పుడు రావాలంటున్నాడు. సాతాను గలిబిలి అయిపోయింది, వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి. దేవుడు పరీక్ష పెట్టాడు. దేవుడు కూడా టెస్ట్ చేశాడండి, పరిశోధన చేశాడు. పరీక్షలో ఎవరు నిలబడ్డారు? ఏబు గారు. అంటే ప్రాణ స్నేహితులు ఏమైపోయారు? సైడ్ అయిపోయారు. అంటే ఏం చేశారు? ఆయన దుఃఖంలో ఉంటే దుఃఖం వీళ్ళు కలిగి ప్రార్థన చేయట్లా, దూషించారు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళ కొరకు గోనుపట్ట కట్టుకొని ప్రార్థన చేశాడంటే ఎవరు? ఏబుగా. ఈ శాపం, ఈ పాపం, ఈ కోపం వాళ్ళ మీదకి రాకూడదు ప్రభువా. ఎంత గొప్ప తగ్గింపు మనసు అండి. ఏబు గారు దేవుణ్ణి ఘనపరిచి ఆరాధించాడు, ఎక్కడ సడిలిపోలేదు. కానీ మానవులుగా ప్రాణ స్నేహితులైన వారు మొత్తం కూడా ఏమైపోయారంట? దేవుడు కోపాన్ని రేపారంట. దేవునికి స్తోత్రం. మనకు పాఠం ఏంటో తెలుసండి? ఎతటి మనిషి సంతోషించినప్పుడు సంతోషించు, దుఃఖపడినప్పుడు దుఃఖపడు. ఇదిగో ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి, వేక మనస్సు కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రి గల సమయంలో దేవుని పాఠం ఏంటంటే, ఎవరిని మనం దూషించకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరిని తోలనాడకూడదు. ఇది యథార్థమైన మాట. ప్రార్థన చేయి, కన్నీళ్ళీడు. ఆ బిడ్డ దుఃఖంలో ఉందనుకో, ప్రార్థన చేయి. ఆ బిడ్డ తెలియపోతే మార్గాన్ని తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో, ఇది మార్గం, ఇది మతం కాదని చెప్పి మార్గంలో నిలబెట్టి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అందరం ఎలా ఉండాలంట? ఒకని ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలి? ప్రేమ అనే మనస్సు కలిగి ఉండాలి. కాబట్టి మనందరికి పాఠం ఏంటంటే, ఏబు స్నేహితుల వలె మనము ఎవరిని దూషించకూడదు. లాస్ట్కి ఏమైందో చెప్పండి? ఏబు గారికి అన్నీ పోయినాయా? దూషించారా? వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడా? లాస్ట్కి పోయింది ఒక రేట్ అయితే 2 రేట్లు దీవెన ఎవరికి వచ్చింది? ఎంత తెలుసా? 7,000 మరి గాడిదలు, గొర్రెలు కాలిపోయినాయి. ఆ 7,000కి 7,000 14,000. ఏంటంట? ఒక 7,000 ఇది అయిపోతే మరలా 7,000 దేవుడు అనుగ్రహించాడు. అట్లా 2 అంతల దీవెనలు. బిడ్డలు బ్రతికొచ్చారు, భార్య అందరూ వచ్చారంటే ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, నీతిమంతుల విజ్ఞాపన దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి గల సమయంలో పాఠం ఒకటే, మనం ఎవరిని నిందించకూడదు, ఎవరిని దూషించకూడదు. మన ప్రాణ స్నేహితులు ఆపదలో ఉండి మరి ప్రార్థన చేయి, తన కొరకు చేతనైతే మొరపెట్టు, సాయం చేయి, మాటలతో ఓరట నీవు, మాటల ద్వారా బలపరచు. బలహీనుడైపోయినప్పుడు, బలహీనురాలైపోయినప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి తెలుసా? సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చే దేవుడు ఎలాగా మరి వాక్యం సెలవిస్తుంది, అలాగే నీ మాటల ద్వారా
ఫలమును పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఆఖరి పైనల్లో ప్రాణం పోయే పరిస్థితిలో కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ వ్యాధులైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధన నీ స్తుతించుట మానను నీ స్తుతించుట మానను. హల్లెలూయా. ఆ ఒక్క మాట చదివి ముగిద్దామమ్మా. ఒక్క మాట చదువు. ఎవడైనను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుడి చూచుకొనుడి. ఎవడైనా కీడునకు ప్రతి కీడు ఎవరికను చేయకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నా, మనకి కీడే కలగజేసాడు ఒక మనిషి, యథార్థమైన మాట. ఇక్కడ ఏబు గారు ఎస్మంటి ప్రమాదంలో ఉన్నాడు, భయంకరమైన ఒక ఇబ్బంది. అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? కీడునకు ప్రతి కీడుగా మాట్లాడారు. ఇక్కడ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది? ఇదిగో నీకు ఒకవేళ కీడే చేసినా నువ్వు మరలా ప్రతి కీడు చేస్తాకి చెయ్యొద్దు, జాగ్రత్త పడి చూసుకో. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి. చాలు. ఇక గట్టిగా చప్పట్లు కొడదాం. మనకి కీడు చేస్తారమ్మా, ప్రమాదకరమైన మాటలు మాట్లాడతారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. కీడునకు నువ్వు ప్రతి కీడు చేసావా, ఇక నువ్వు దేవుడు బిడ్డవు కాదు. కీడునకు ప్రతి కీడు చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. తెలుసో తెలీదు మీకు? ఇదిగో దావీదు భక్తుడు మేలు చేస్తే స్నేహితులందరూ కూడా కీడు చేస్తే వాళ్ళందరి కొరకు గోనెపట్ట కట్టుకొని మరలా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమని? వాళ్ళు నాకు కీడు చేశారయ్యా, వాళ్ళు ఇదైపోవాలి, వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు రకరకాలుగా ఇదైపోవాలని ప్రార్థన చేయలా. వారికి మేలు కలగాలి, ఆశీర్వాదం కలగాలి, దీవెన కలగాలి, ఆరోగ్యం కలగాలి, ఘనత కలగాలి అని ప్రార్థన చేశాడు. కీడునకు ప్రతి కీడు చేస్తే నువ్వు దేవుడి సన్నిధిలో దేవుడు బిడ్డవావు. అంతే కదా? కీడునకు ప్రతి కీడు చేయకూడదు. ఏం చేయాలి? మేలు చేయి. నీ చేతనైనంత వరకు మేలే చేయి. దేవుని వాక్యం రాత్రి గల సమయంలో సెలవిస్తుంది. మనం అందరం కూడా ఏం చేద్దాం? ఏబు స్నేహితుల వలె ఉందామా? ఏబు స్నేహితుల వలె ప్రార్థన చేద్దామా? ఏబు స్నేహితుల వలె చూటిపోటి మాటలతో ఏబు గారిని ఇదిగో పొలంతో పొడిచినట్లుగా పడుద్దామా? కాదు. ఎలా చేయాలి ప్రార్థన? ఏ రీతిగా చేయాలి ప్రార్థన? ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి, ఏడుస్తుంటే ఏడు, సంతోషపడితే సంతోషపడు, బాధలో పాలు పంచుకో, సంతోషంలో పాలు పంచుకో, కష్టంలో కూడా పాలు పంచుకో. నీ మాటలు ఎలా ఉండాలో తెలుసా? బలహీనులైన మనిషికి బలమిచ్చే మాటలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఎవరు కూడా ఆయనకి బలమిచ్చేవారుగా లేరని దేవుని వాక్యం సెలవిచ్చిన. స్నేహితులందరూ కూడా దూషించారు, రకరకాలుగా మాట్లాడి. పెద్ద ప్రసంగం అండి. వాళ్ళ ముగ్గురు వ్యక్తుల గురించి ఒక్కొక్క ప్రసంగం ఒక్కొక్క పూట పట్టిద్ది. స్పాట్ కట్లు తీసుకొని వచ్చాను. ఎందుకంటే నేను చెప్తున్నాను, మనకు అలా వద్దు. మనం అందరం కూడా ఇదిగో కీడు చేస్తే వారికి మేలు చేద్దాం, వాళ్ళకి మేలే కలగాలని ప్రార్థన చేద్దాం. ఎవరు చూసుకుంటారు? ఎవరు? దేవుడు చూసుకుంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదాలతో నింపునుగాక. మహిమ, ఘనత, ప్రభావములు ఇదిగో ప్రభువుకి చెల్లునుగాక. ప్రార్థన అందరూ తలలు వంచండి. కృపాశక్తి సంపన్నుడా, ఈ రాత్రి గల సమయంలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నాయన 4 భావాలు మీరు చూపించారు. ఈ 4 భావాల్లో ఉన్న మాటలు ఏంటంటే నాయన, ప్రతి ఒక్క బిడ్డ నాయన ఇదిగోండి నా ప్రభువా, మీ మాటలు సెలవిస్తున్నాయి, మీ వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ఒకరి ఎడల ఒకరు ఇదిగో ప్రేమ కలిగి ఉండాలి.
ఇదిగో దేవుడి సన్నిధిలో ఏక మనస్సు కలిగి ఉండాలి. ఇదిగో కీడు చేసినప్పుడు నువ్వు ప్రతి కీడు చేయకూడదు, మేలే చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చు, ఆ దుఃఖం కొరకు ప్రార్థన చేసి, ఇదిగో నా స్నేహితురాలు దుఃఖంలో ఉందా, నా స్నేహితుడు దుఃఖంలో ఉన్నాడా, ఇదిగో నేను కూడా దుఃఖపడతాను, ఏ కష్టంలో బాధపడుతున్నాడు, ఏ ఇబ్బందులో బాధపడుతున్నాడు, ఏ ఇబ్బందులో కన్నీళ్లు విడుస్తున్నాడు, నేను కూడా తెలుసుకొని ఇదిగో నువ్వు పడే బాధ ఏంటి, నువ్వు బాధపడమోకు అని ప్రార్థన చేసే మనసును మాకు ఇవ్వండి నాయన. ఇదిగో ఏబు స్నేహితుల వలె కాదు కానీ, ఇదిగో నా ప్రభు ఏబు స్నేహితుల వలె కాదు కానీ మేము ప్రభువా నాయన ఇదిగో నిన్ను పోలి నడుచుకునే బిడ్డలుగా మాకు సహాయం కలగజేయండి. ఈ దేవుని ఆశీర్వాదాన్ని మా పైకి పంపించమని, సంఘాన్ని దీవించమని, సంఘ బిడ్డలను బలపరచమని, సంఘ బిడ్డలను ఆశీర్వదించమని, సంఘం పైకి నీ వెలుగు, నీ కృపా క్షేమాధారాలు ఎల్లప్పుడూ బిడ్డలపైన ఉంచమని, ఏ కీడు ఏ ప్రమాదం రాకుండా సంఘ బిడ్డలందరూ దీవించబడాలి. వారి కష్టాలు తీరిపోవాలి, ఇబ్బందులు తీరిపోవాలి, విరుకులు తీరిపోవాలి, ఐశ్వర్యం కలగాలి, ఘనత కలగాలి, దీవెన కలగాలి, ఆరోగ్యం కలగాలి, పాడి పంటలు దుక్కుటేట్లు నాయన సమస్తము నాయన కలిగి ఉండాలి బిడ్డలు. ఆయా బిడ్డలు వ్యాపారం చేస్తే వ్యాపారాలు కలగాలి, చేతి పనులు దీవించబడాలి, గృహం లేని వాళ్ళకి గృహాలు కట్టుకోవాలి, మంచి అవకాశాలు ఇవ్వండి, బిడ్డలు వర్ధిల్లాలి, చదువులో అయా ఇదిగో జ్ఞానంలో బిడ్డలు మంచి ప్రయోజకులు అవ్వాలి. అయా యేసయ్య వివాహం కాని బిడ్డలకు వివాహాలను దయచేయండి, గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలాన్ని ఇవ్వండి. అందరూ నీ సన్నిధిలో అంటుకట్టబడి వర్ధిల్లి సమృద్ధిగా దీవించబడాలని, ఇదిగో నాయన నీలో ఫలించి కొమ్మలుగా ప్రతి ఒక్క బిడ్డను అంటుకట్టి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని యేసుక్రీస్తు నామములో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీలో ఉన్న కష్టాలు తీరిపోవును గాక, బాధలు తీరిపోవును గాక, విరుగులు తీరిపోవును గాక, ఇబ్బందులు తీరిపోవును గాక. ఈ సన్నిధిలోకి వచ్చిన మీరందరూ దీవించబడి వర్ధిల్లి కృపను పొందుకొని అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలిగి దేవుడి సన్నిధిలో నిత్యము మీరు వర్ధిల్లును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తంలో సంపూర్ణమైన జయం మనందరికీ కలుగును గాక. సాతానుకు అనంత నాశనమే కలుగును గాక, ప్రభు రక్తమునకు విజయమే కలుగును గాక. ఆమేన్. యేసయ్యకి స్తోత్రాలు. మీ అందరికీ కూడి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.